హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓపిక్గా ఒక 3-4 నిమిషాలు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అంతే ఓపిక్గా ఇష్టంగా చూస్తారా? అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ శారీని ఒకసారి గమనించండి. అప్పటికప్పటికి ఇదిగో ఇలా పిన్నిస్లు పెట్టుకోవడానికైతే రెడీ అయ్యాను. పెట్టేసేసానండి పిన్నిస్లు. ఇప్పుడు అర్థమైందా? శారీని ముందుగా ప్రీ ప్లేటింగ్ అయితే చేయటం లేదు. అప్పటికప్పటికి ఇదిగో ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళానా, అలా శారీ కట్టాను. ఇదిగో ఇలా రెడీ చేయడానికి రెడీ అయ్యాను. ఈ కుర్చీలు చూస్తే గజిబిజిగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? అలానే షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను అన్నది తర్వాత చెప్తాను. ఐ మేకప్ చూడండి ఎంత సింపుల్గా, ఎంత న్యాచురల్గా వేశానో. మీకు ఎలా అనిపిస్తుంది? సింపుల్గా అని అనిపిస్తుందా? షోల్డర్ ప్లేట్స్ ఎన్ని నేను పెట్టాను అన్నది ఇప్పుడు చెప్తానండి. మొత్తం 10 ప్లేట్స్ అయితే పెట్టాను. అదే నాకు ముందుగా ప్రీ ప్లేటింగ్ కనుక ఇచ్చినట్టయితే 13, 14 పెట్టొచ్చండి. ఆ అమ్మాయి అంత నాజూకుగా ఉంది. ఎలా తెలిసింది ఇంత నాజూకుగా ఉన్నది అన్నది ఎప్పుడు చెప్పనా నేను చెప్తానండి. కొంచెం సేపు ఆగండి. ఇంత సన్నగా ఇంత నాజూకుగా ఉంది ఈ అమ్మాయి అని అన్నది చెప్తా. అలానే శారీ కట్టడం అయింది. ఆ తర్వాత ముందుగానే ఫేస్ రెడీ చేశానండి. ఆ తర్వాత శారీ కట్టాను. ఆ తర్వాత ఇదిగో చెవులకి స్టడ్స్ పెట్టుకుంటూ ఉంది. కజిన్ మ్యారేజ్కి సింపుల్గా రెడీ చేయాలండి. ఓన్లీ ఈ శారీ డ్రాపింగ్, ఫేస్ రెడీ చేయటమేనండి. హెయిర్‌కి నాకు ఏం అవసరం లేదండి అని అడగటము, ఓకేనండి అని చెప్పి గూగుల్‌లో చూసి మరీ నన్ను అడగటం చేశారండి. ఇదిగో ఇలా ఎళ్లి రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యానా. ఈ శారీ కుచ్చిళ్ళ దగ్గర చూడండి కొంచెం గజిబిజిగా ఉంది కదా! ఎందుకున్నది ఈ శారీ కుచ్చిళ్ళ దగ్గర అన్నది చెప్తా. అలానే ప్రీ ప్లేటింగ్ చెయ్యకపోయినా అప్పటికప్పటికి ఇదిగో హెయిర్ స్ట్రైట్నర్‌తో ఎలా సెట్ చేశానో చూసారు కదా! ఇందాక చెప్పాను కదా! ఈ పాప ఎంత నాజూకుగా ఉన్నది అన్నది అర్థమైందా? ఈ వడ్రాణం ఎవరిదనుకుంటున్నారు? వాళ్ళ పాపదంటండి. మరి కూతురి వడ్రాణం తనకి సెట్ అయింది అంటే మరి అంత స్లిమ్‌గా, అంత సన్నగా ఉంటే మరి నాజూకుగా ఉన్నట్టే గదా! నాజూకైన నడుముతో ఇంత చక్కగా, ఇంత మంచిగా నేను రెడీ చేశాను. ఎలా ఉన్నది అని మాత్రం అడగనండి. ఎందుకంటే ఫేస్ క్రాప్ చేసి మరీ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను గదా! నేను కట్టిన ఈ శారీ స్టైల్ ఎలా ఉంది? పెట్టుకున్న ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది? అన్నదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవటానికండి. అందుకే ఓపికగా ఒక 3-4 నిమిషాలు చూడండి అని చెప్పి స్టార్టింగే చెప్పింది. మెడలో చోకరు ఒక్కటి పెట్టుకుంటే సింపుల్గా బాగుంది. కానీ హారం కూడా పెట్టుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఇదిగో ఇలా హారం. శారీకి మంచి లుక్కే వచ్చింది కదా! ఎవరి టేస్ట్, ఎవరి ఇష్టము ప్రకారం చక్కగా ఆ మెడలో ఆ హారము, ఆ చోకరు, ఈ వడ్రాణంతో చక్కగా రెడీ అయింది కదా! ఇప్పుడు హెయిర్ స్టైలు ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి. చిన్న పాప అంటే వాళ్ళ ఇంకొక చిన్న పాప కూడా ఉందండి. ఆ చిన్న పాప చాలా చిన్నది. ఆ చిన్నదాన్ని చూసుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నాకు సింపుల్గా ఇదిగో ఇలా హెయిర్ లీవ్ చేసుకుంటాను. నాకు హెయిర్ స్టైల్ వద్దని ముందే చెప్పింది కదా! అందుకని హెయిర్ లీవ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం తేడా ఉంటే ఆ కొంచాన్ని అలా సరి చేసేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయటానికి రెడీ అయ్యానండి. ఎలా ఉన్నది అని అడగను అని చెప్పాను. కానీ అడుగుతానండి. ఆ స్మైల్ ఎలా ఉంది చూసారా? ఎంత క్యూట్‌గా, ఎంత చక్కగా, ఎంత ముచ్చటేసిందోనండి. నాజూకుగా ఉన్న ఈ అమ్మాయిని నేనింత మంచిగా రెడీ చేశాను. అర్రే! వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ, ఇందాక చీర కుచ్చిళ్ళ దగ్గర గజిబిజిగా ఉందని చెప్పాను కదా! ఎందుకని ఆ గజిబిజి అని చెప్పనా? చెప్పులు చాలా ఫ్లాట్ చెప్పులు కాకుండా హిల్స్ అంటండి. అంటే ఎత్తైన చెప్పులు వేసుకోవటం వల్ల దానికి తగ్గట్టుగా ఇంట్లో నడవటానికి కుదరదు కాబట్టి ఆ చెప్పులకి తగ్గట్టు చీర కట్టాను. చెప్పులు వేసుకున్న తర్వాత ఆ శారీ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎలా ఉంది?